పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ఫలితంగా సీసీసీ గాంధీనగర్ మజీద్ వాడలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురికినీరు నిలిచిపోయి తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుండటంతో ఇక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు నూరి మసీద్ వాడలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా మారింది. ఈ వాడలో ముస్లింలతో పాటు హిందువులు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ వాడలో మురికి నీరు కోసం డ్రైనేజీ నిర్మించారు. కానీ ఆ నీరు సక్రమంగా పారకం లేక అక్కడే నిలిచిపోతున్నాయి. డ్రైనేజీ నీరు నిల్వతో రోడ్డుతో పాటు పక్కనున్న ఇంటి వైపు వెళ్తున్నాయి. మురికి నీరు నిలిచిపోవడం వల్ల తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుంది. గత 15 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ సమస్యను అప్పటి గ్రామ పంచాయతీ నుండి నేటి మున్సిపాలిటీ వరకు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. అయినప్పటికీ వీరి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కాలువ గురించి మేము తిరిగి యాస వస్తుంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి దీని గురించి మనం ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాం. మన కలెక్టర్ గారికి ఇచ్చినాం, వాళ్ళ మున్సిపల్లో కూడా ఇచ్చినాము, చైర్మన్ కూడా తీసుకొచ్చి చూపించినాం. దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పైప్ లైన్ అయినాక పని మొదలు పెడతా అన్నారు. ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. ఇక్కడ దోమల, జ్వరాలు, డెంగ్యూ మనకు వ్యాధులు వచ్చి ముగ్గురు నలుగురు చనిపోయారు కూడా మా వాడలో. ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. దీని పరిస్థితి ఇట్టుంది కాబట్టి దయచేసి మీరు దీనికి ముందు వెళ్ళి ఏదైనా మాకు సాయం చేసి కాలువ చేపిస్తే బాగుంటుంది. అందరూ చేద్దాం చూద్దాం అన్నారే తప్ప సమస్యని మాత్రం పరిష్కరించలేదు. మురికినీరు దుర్గంధంలోనే మసీదువాడ ప్రజలు కాలం వెల్లదిస్తున్నారు. ఒకవైపు డ్రైనేజీ నీటిలో పందులు స్వైర విహారం, మరోవైపు దోమల విలయతాండం. వెరిసి స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికే విషజ్వరాలు ప్రబలి 2 చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై చేరిన మురికినీరు దాటుకుంటూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. మజీద్కు వెళ్లే ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో గాని రోజువారీ నమాజులకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇతరులు ఏదైనా పని మీద ఈ వాడకు వెళ్లాలంటే దుర్వాసన వల్ల వెనుకడుగు వేస్తున్నారు. తమ పరిస్థితి అర్థం చేసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు. नाली बन के इसके पानी जाने का कोई इंतज़ाम सही तरीके से नहीं है. पानी निकल के दूसरे के घरों में चले जा रहा, रोड के ऊपर चले जा रहा, पानी एक जगह जमा हो जा रहा. मच्छरों की कसरत, मच्छरों की बहुतात. यहाँ मदरसा है, बच्चे पढ़ने वाले छोटे छोटे बच्चे हैं. डेंगू, मलेरिया, बुखार से जो सो लोग सफ़र हो रहे. कलेक्टर के पास गए, म्यूनसिपल कमिश्नर के पास गए, ग्राम पंचायत को कई एप्लीकेशन दिए, लेकिन कोई तवज्जो देने वाला नहीं है, कोई हमारी सुनने वाला नहीं है. वोट मांगने के लिए हमारे घर पे आते, लेकिन हम तकलीफ़ लेके 10 मरतबे गए तो घर पे कोई नहीं मिलता. काउंसलर को तो बिल्कुल पकड़ के नहीं है. एप्लीकेशन देने के बाद भी तुम एप्लीकेशन नहीं दिए बोले तो अब किसको बोलेंगे. पानी पूरा जमा हुआ है, लोग जो सो बीमारियों से सफ़र हो रहे. लिहाजा हमारी अरबाब हुकूमत से गुजारिश है कि जल्द से जल्द ये पानी का, नाली का, ड्रेनेज का इंतज़ाम करें तो बहुत आपकी मेहरबानी होगी. ये पानी जाने का रास्ता बीच में से भर के जो सो रोड के ऊपर आ जा रहा. हम इतने घुटने पानी में से रोड के ऊपर गंदे पानी में से चल रहे. इतने साल हो गया, इतनी हुकूमतें बदल गई, इतने लोग बदल गए, लेकिन हमारी नाली का हाल जैसा का वैसी है. लिहाजा आप लोगों से अदबन गुजारिश है